Hello all, welcome to LTX classes and welcome to SSC CGL General Awareness. సో ఈ యొక్క పర్టికులర్ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా పడింది అండ్ వీటి కోసం అని చెప్పేసి మనం జనరల్ అవేర్నెస్ తాలూకా క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం జనరల్ అవేర్నెస్లో ఇంక్లూడ్ అయిన వాటిల్లో ప్రతి ఒక్క టాపిక్లోని మనం డైలీ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఈ సిరీస్లో కవర్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఈరోజు కూడా ఆ భాగంలోనే కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అండ్ వీటిని డిస్కస్ చేయబోయేది శాంతి మ్యామ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఆ క్వశ్చన్స్ని మనం డీల్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా, దట్ ఈస్ ఎస్ఎస్సి ఇన్ఫైనిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను మీకు మెన్షన్ చేసినట్టు ఎస్ఎస్సి సిజిఎల్ 2022 నోటిఫికేషన్ అనేది పడింది అండ్ 20,000 పోస్ట్స్ అనేవి పడ్డాయి. సో ఇవి మ్యాక్సిమం అందరూ కూడా యూ హ్యావ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ టు క్లియర్ దిస్ ఎస్ఎస్సి సిజిఎల్ దిస్ టైమ్. సో ఈ పోస్ట్ని మీరు బాగా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి అండ్ వీటిని మీరు క్లియర్ చేయాలి అనే కాంటెక్స్తో ప్రతి ఒక్కరికి కూడా అఫోర్డబుల్గా ఉండేలాగా ఎస్ఎస్సి ఇన్ఫైనిటీ కోర్స్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఎస్ఎస్సి ఇన్ఫైనిటీలో మీకు ఏమేమి కవర్ అవుతుందంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ దట్ ఇన్ఫైనిటీ. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. మేము ఫుల్ సిలబస్ మీకు టోటల్ కవర్ చేస్తాము అండ్ దట్ టు జనరల్ అవేర్నెస్ అనేది క్లాసెస్ సెపరేట్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాము అండ్ వీటికి రిలవెంట్ ఉన్న ఎన్సిఆర్టీస్ కూడాను డీల్ చేస్తాం, దట్ టు బై యూపీఎస్సీ ఫ్యాకల్టీ. ఎవరైతే యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎన్సీఆర్టీ రిలేటెడ్ జనరల్ అవేర్నెస్ అంతా కూడా డీల్ చేయబోతున్నారు. అండ్ ఇంకొక అద్భుతమైన థింగ్ ఏంటి అంటే చాలా వరకు కూడా మీకు ఎక్కడ కూడా కోర్సెస్లోని మాక్ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేయటమ్మా. కాకపోతే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఈ ఇన్ఫైనిటీ కోర్సెస్లోని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అవ్వాలి అని చెప్పి మాక్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. దీనికి చాలామంది ఏంటి అంటే బయట వేరే వేరే ఇన్స్టిట్యూట్లోని వేరే వేరే మాక్ టెస్ట్ అనేది తీసుకుంటారు అండ్ దానికోసం ఎంతో అమౌంట్ అనేది వేస్ట్ చేస్తారు. అండ్ మనకి కాకపోతే ఏంటి అంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తూ ఎస్ఎస్సి ఇన్ఫైనిటీ కాంటెక్స్లోని మాక్ టెస్ట్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ కేవలం ఫీజు అనేది 4,000 రూపాయలు అనేది పెట్టడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరెవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ క్లియర్ చేయాలనుకుంటున్నారో ఈవెన్ చాలా తక్కువ అమౌంట్ ఎర్న్ చేస్తున్న వాళ్ళకి కూడా అఫోర్డబుల్గా ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ఈ డ్రీమ్ని వదులుకోకూడదు అనే కాంటెక్స్లోని ఇంత తక్కువ ఫీజు ఆఫర్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం 30th సెప్టెంబర్ వరకే ఉండబోతుంది. చూడండి అమ్మా అలర్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు 27th 28th వచ్చేస్తుంది. అప్పుడే మనకి 30th సెప్టెంబర్తో క్లోజ్ అయిపోతుంది అండ్ 1st అక్టోబర్ నుండి మీకు 7,000కి ఫీజు అనేది రివైజ్ అయిపోతుంది. సో ఎవరైతే ఈ నోటిఫికేషన్ని పాజిటివ్గా యూజ్ చేసుకొని ఎస్ఎస్సి సిజిఎల్ డ్రీమ్ని ఎవరైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా 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 బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక బ్యూటీ ఏంటి అంటే ఈ కోర్స్ అనేది మీకు ఇన్ఫైనిటీ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే అర్థం ఏంటమ్మా, మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడాను ఎప్పటి వరకు అయితే మీరు క్లియర్ చేస్తారో అప్పటి వరకు కూడాను మీకు మా ఎల్టీఎక్స్ క్లాసెస్ నుండి సపోర్ట్ అనేది ఉంటుంది. అది ఇప్పుడు నేను ఏవైతే మీకు మెన్షన్ చేశానో అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా మా సపోర్ట్ అనేది మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండబోతుంది అనమాట. అండ్ ఈ ఆఫర్ మీకు కేవలం 30th సెప్టెంబర్ వరకే రాబోతుంది, చూసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి అమ్మా, అంటే ఎలా చెప్తున్నారు ఏంటి మిగతా క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అని మీరు అనుకున్నారనుకోండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేయండి అండ్ దాంట్లో ఎస్ఎస్సి ఇన్ఫైనిటీ రిలేటెడ్ మీకు డెమో క్లాసెస్ అనేవి ఉంటాయి. ఆ డెమో సెషన్స్ అనేవి వినండి, మీకు చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తారు. ఈవెన్ ఎన్సీఆర్టీస్ కూడా మీకు వీడియోస్ ఉంటాయి, అవి కూడా మీరు వినండి. మీరు నచ్చిన తర్వాత మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి.
అండ్ మీకు ఇంకేమైనా ఎంక్వైరీ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఏంటి కోర్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఏంటి అనేది, మీకు ఇదిగోండి ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, 7893899553, ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రత్యూష మ్యామ్ ఉంది. ప్రత్యూష మేడం మీకు గైడ్ చేస్తారు అండ్ మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ ఇంత తక్కువ ఫీజు, ఇన్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం ఎవ్వరు కూడా, తెలివైన వాళ్ళు ఎవ్వరూ కూడా వదులుకునే స్కోప్ అనేది ఉండదు. సో మ్యాక్సిమం అందరూ కూడా యూజ్ చేసుకోండి. అండ్ ఈ 20,000 పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి ఎంటర్ అవుదామా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ మనం ఏంటి అంటే పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టాపిక్ కొన్ని క్వశ్చన్స్ అనేవి డీల్ చేస్తాం. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కింద కామెంట్ బాక్సెస్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా కవర్ చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమైనా అనిపిస్తుందంటే అది కూడా నాకు కింద కామెంట్ బాక్సెస్లో మెన్షన్ చేయండి. వీ షల్ ట్రై టు గివ్ అవర్ మ్యాక్సిమం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ డస్ నాట్ హ్యావ్ ఏ రిటన్ కాన్స్టిట్యూషన్? ఈ కింద ఇచ్చిన కంట్రీస్లోని ఏ కంట్రీకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది లేదు అని అంటున్నారు. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటమ్మా? సెట్ ఆఫ్ లాస్ని కాన్స్టిట్యూషన్ అంటారు. అయితే ఇలాంటి లాస్ అనేవి జనరల్గా 2 పద్ధతుల్లో చూపిస్తారనమాట. ఒకటి ఏంటి? రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇంకొకటి అన్రిటర్న్. ఇక్కడ వీడు క్వశ్చన్ అడిగింది ఏంటమ్మా? అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే డస్ నాట్ అని అడుగుతున్నాడు. క్వశ్చన్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి కీవర్డ్స్. అది డస్ ఇస్తున్నాడా, డస్ నాట్ ఇస్తున్నాడా, రిటర్నా ఏంటి అనేది. సో మనకి రిటర్న్ కాన్స్టిట్యూషన్లోని క్లాసిక్ ఎగ్జాంపుల్, రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటమ్మా? రాతపూర్వకంగా ఉంది అనేదాన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటారు. మనకందరికీ తెలుసు దిస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇండియాలోని మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రిటర్న్ కాన్స్టిట్యూషనే కదా. మనకి క్లియర్గా రాసింది ఈ ఆర్టికల్లో ఇవి ఉన్నాయి, ఈ ఆర్టికల్లో ఇది ఉంది, ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ ఉంది అని చెప్పేసి మొత్తం అంతా క్లీన్గా నీట్గా రాసి పెట్టుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ మనకి ఏంటమ్మా? యుఎస్ అండ్ ఈవెన్ బంగ్లాదేశ్, జపాన్, ఇవన్నీ కూడాను మీకు రిటర్న్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్స్. అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటమ్మా? అన్రిటర్న్ అంటే కాన్స్టిట్యూషన్ అనేది రాతపూర్వకంగా లేదు అంటే మరి అది మేడం ఎలా ఫామ్ చేస్తారు? ఇప్పుడు మన హౌసెస్ ఉన్నాయి, మన హౌసెస్లోని ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి పెట్టుకుంటామా ఏంటి? ఉండదు. సాయంత్రం 6 అయ్యేసరికల్లా ఇంట్లో ఉండాలి, ఎట్సెట్రా. పెద్దవాళ్ళు వస్తే ఇలా చేయాలి, అలా చేయాలి. అవి పద్ధతులు, నార్మ్స్ లాగా ఫాలో అవుతూ ఉంటారు. ఎప్పటి నుండో ఫాలో అవుతున్న ప్రొసీజర్స్ని అలా ఫాలో అవుతూ వెళ్తారనమాట. అలాంటి టైప్ని అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటారు. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్కి వచ్చేసరికి మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూకే కాన్స్టిట్యూషన్, ఇజ్రాయెల్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో ఈవెన్ న్యూజిలాండ్. ఇవి మీకేంటి అంటే అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ అనమాట. సో ఐ హోప్ మీకు ఇప్పుడు ఈ డిఫరెన్స్ అనేది అర్థమైంది అండ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం. బంగ్లాదేశ్ ఈజ్ ప్యూర్లీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ ఈజిప్ట్ రిటర్న్, పాకిస్తాన్ రిటర్న్. సో ఆన్సర్ ఈజ్ బి న్యూజిలాండ్. ఇందాకే క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ న్యూజిలాండ్ అనేది ఇట్స్ అన్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో ఈ కింద ఇచ్చిన వాటిల్లో దేనికి కాన్స్టిట్యూషన్ రాసి లేదు అంటే న్యూజిలాండ్ ఈజ్ ద ఆన్సర్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద కాన్స్టిట్యూషనల్ ఫీచర్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఫర్ అమెండ్మెంట్ వాజ్ బారోడ్ బై ఇండియా ఫ్రమ్ విచ్ కంట్రీ? సో ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ అంటే కాన్స్టిట్యూషన్లో ఏమైనా చేంజెస్ చెయ్యాలి అనుకుంటే ఆ చేంజెస్ అనేవి, ఆ ప్రొసీజర్ అనేది మనం ఎక్కడి నుండి తీసుకున్నాము అనేది కాన్స్టిట్యూషన్ అనేది ఈ క్వశ్చన్ అనమాట. అయితే మనకి చాలా వరకు కూడా తెలిసిందే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనం డిఫరెంట్ పార్ట్స్ అనేవి డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం అనమాట. ఇట్ ఈజ్ లైక్ ర్యాన్సాకింగ్ అంటే ఏంటమ్మా అర్థం? సో ఒక్కొక్క దగ్గర నుండి ఒక్కొక్క పార్ట్ తీసుకోవడాన్ని ర్యాన్సాకింగ్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ నుండి మనం ఫండమెంటల్ రైట్స్ అనేవి తీసుకున్నాం అండ్ ఈవెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం. అలాగే ఒక్కొక్క పార్ట్ అనేది ఒక్కొక్క దగ్గర నుండి తీసుకున్నాం అనమాట. అండ్ ఈవెన్ అలాగే ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ అంటే ఏంటమ్మా? చేంజెస్ చేయటాన్ని అమెండ్మెంట్ అంటారు. అలాంటి ఒక ప్రొసీజర్స్ అనేవి ఇండియాలో జనరల్గా 3 టైప్స్ ఉంటాయి అనమాట. సింపుల్ మెజారిటీ,
స్పెషల్ మెజారిటీ విత్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్. దట్ ఈస్ ఆల్ ఎ డిఫరెంట్ కేస్. సో ఇలా ఒక్కొక్క టైప్ సింపుల్ మెజారిటీలో ఇలా ఫాలో అవ్వాలి, స్పెషల్లో ఇలా ఫాలో అవ్వాలి అని ఇలా చెప్పి మనం ఏ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నామమ్మా? సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. రష్యా నుండి మన ఏంటి ఎర్స్ట్వైల్ యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్, మనం ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనం తీసుకున్నాం. అండ్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి వచ్చేసరికి మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, దిస్ బై క్యామరల్ లెజిస్లేచర్, ఇవన్నీ కూడా మనం బ్రిటన్ నుండి తీసుకున్నాం. రష్యా నుండి ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్. సో ఆన్సర్ ఈజ్ లైక్ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్ మీకు సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సోర్సెస్ ఆఫ్ ఎందుకంటే మ్యాక్సిమం స్కోప్ ఈజ్ దేర్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ నుండి కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ నుండి, ఫండమెంటల్ డ్యూటీస్ నుండి, అండ్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుండి, సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్స్. డెఫినెట్గా ఇవి ఎగ్జామ్ ముందు కవర్ చేయాల్సిన పాయింట్స్ అనమాట. సో అందుకే నేను ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ మ్యాక్సిమం మేజర్ థింగ్స్ అన్నీ కూడాను గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫైన్ ఫర్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ టైప్ ఆఫ్ రైట్ ఈజ్ రైట్ టు ఓట్ ఇన్ ఎలక్షన్స్ టు ద పార్లమెంట్? పార్లమెంట్లోని ఓట్ చేయడానికి అనే రైట్ అనేది ఏ టైప్ ఆఫ్ రైట్ అంటాము? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటి, రైట్స్ అనేవి జనరల్గా ఎన్ని టైప్స్ ఉంటాయి? రైట్స్ అనేవి మనకి జనరల్గా ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని మనకి పార్ట్ 3లో ఏవైతే మెన్షన్ చేస్తుంటాయో అలాంటి రైట్స్ని మనం ఫండమెంటల్ రైట్స్ అంటాం. అండ్ ఇంకొకటి ఏంటి, జనరల్గా లీగల్ రైట్స్. లీగల్ రైట్స్ అంటే ఏంటి? మనకి క్లియర్గా లిటరల్గా చెప్పాలంటే పార్లమెంట్ పాస్ చేసి మనకి సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి ఒకవేళ రైట్స్ కానీ ఇచ్చినట్లయితే అలాంటి వాటిని లీగల్ రైట్స్ అంటారు. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. సో రైట్ టు వర్క్ అనమాట. రైట్ టు వర్క్ అనేది మేడం ఎందుకు అది లీగల్ రైట్ అంటున్నారు? పార్లమెంట్ ఫ్రేమ్ చేయటం ఏంటి రైట్ టు వర్క్? దట్ ఈజ్ MGNREGS. ఓకే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదా, దాంట్లోని రూరల్ ఏరియాస్కి ఖచ్చితంగా ఉన్న పీపుల్కి ఎవరైతే అన్స్కిల్డ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వర్క్ అనేది ఇవ్వాలి అనేది దీంట్లో మెన్షన్ చేసింది. ఇది MGNREGS అనేది ఎవరు పాస్ చేశారమ్మా? పార్లమెంట్ పాస్ చేసిందనమాట. సో అందుకే దీన్ని లీగల్ రైట్ అంటాం. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి కాన్స్టిట్యూషనల్ రైట్. కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే అర్థం ఏంటమ్మా? ఏవైతే రైట్స్ అనేవి మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుందో అలాంటి వాటిని కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటారనమాట. అయితే ఇక్కడ రైట్ టు ఓట్ అనేది నేను మీకు చెప్తాను, అప్పుడు మీకే అర్థమైపోతుంది క్లియర్గా ఏ రైట్ అనేది. మనకి ఆర్టికల్ 326లోని అబౌవ్ ఏజ్ అనేది 18+ ఇయర్స్ ఉంటే అలాంటి వాళ్ళకి ఓటు వేసే హక్కు అనేది ఉంటుంది. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, కాస్ట్, క్రీడ్ అందరికీ కూడాను ఉంటుంది అనేది మెన్షన్ చేసింది. అంటే ఏంటమ్మా ఆర్టికల్ 326లో మెన్షన్ చేసింది అంటే అర్థం ఏంటి? అది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిందని అర్థం. సో ఇక్కడ వచ్చిన వాటిల్లో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ రైట్. డెఫినెట్గా ఇది గవర్నమెంట్ ఆర్ పార్లమెంట్ ఇస్తుంది కాదు ఈ రైట్. మోరల్ రైట్, దిస్ ఇస్ నాట్ నైతిక విలువల నుండి వచ్చే రైట్ అనేది కాదు. అండ్ ఈక్విటబుల్ రైట్, ఈక్విటీ అచీవ్ చేయడానికైతే ఇది కాదు. సో అందుకే కాన్స్టిట్యూషనల్ రైట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద గార్డియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? గార్డియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటమ్మా? అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎవరు కాపాడుతున్నారు అనేది. మనకి ఆర్టికల్ 32లోని అఫ్కోర్స్ ఏవైనా ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయ్యాయి అంటే ప్రజల తాలూకు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏవైనా వైలేట్ అయితే మనం ఎక్కడికి వెళ్తామమ్మా? సుప్రీం కోర్టుకి అప్రోచ్ అవుతాం. అండ్ ఆర్టికల్ 226 ఏం చెప్తుంది? ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయితే ఈవెన్ మన హైకోర్టుకి అప్రోచ్ అవుతాం. దిస్ టూ ఆర్ రిట్స్ అనమాట. సో ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ జస్ట్ ఫండమెంటల్ రైట్స్ కానీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, ఏదైనా సరే మనకి ఇండియాలోని సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే డాక్ట్రిన్ ఉంటుంది. అదే మనకి ఆర్టికల్ 50లో మెన్షన్ చేసి ఉంటుంది.
ఓకే, సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్లోని మనకి ఏమని మెన్షన్ చేసి ఉంటుంది? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, ఇంకా జ్యుడిషియరీ, వీళ్ళ పనులని సెపరేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఒకరి పనుల్లోకి ఇంకొకరు తలదూర్చకూడదు అనే ముక్కు ఉంటుంది. లెజిస్లేచర్ చేయాల్సిన పని ఏంటమ్మా? లాస్ని ఫ్రేమ్ చేయాలి. వీటిల్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరిది? ఎగ్జిక్యూటివ్ది. అండ్ వీటిల్ని ఇంటర్ప్రిట్ చేసేది ఎవరు? జ్యుడిషియరీ. ఓకే, ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నావు కానీ, వీళ్ళు ఫ్రేమ్ చేస్తున్నావు కానీ కాన్స్టిట్యూషన్కి, ఓకే, కాన్స్టిట్యూషన్కి తగ్గట్టుగానే ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేసేది జ్యుడిషియరీ. సో ఇదే విషయం మనకి ఇక్కడ క్వశ్చన్లో పెట్టడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా ఏదైనా తప్పు జరిగితే ఎప్పుడైనా సరే మన కాన్స్టిట్యూషన్ని కాపాడేది ఎవరు? సో ఆబ్వియస్లీ సుప్రీం కోర్ట్, ఎందుకంటే దిస్ ఇస్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా. ఇండియన్ గవర్నమెంట్ నో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని గార్డ్ చేసేది మనకి ప్రెసిడెంట్, నీతి ఆయోగ్ గవర్నమెంట్ కాదు, సుప్రీంకోర్టు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది ఇండియాలో హైయెస్ట్ కోర్టు కాబట్టి ఏది వైలేట్ అవుతున్నా, స్టేట్కి సెంటర్కి ఏమైనా ఇష్యూస్ అయినా, సెంటర్కి స్టేట్కి మధ్య ఏమైనా ఇష్యూస్ అయినా అందరూ కూడా అప్రోచ్ అయ్యేది ఎవరి దగ్గరికి? సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవుతారు. సో కాన్స్టిట్యూషన్ ఎలా మెన్షన్ చేసింది ఏంటి అవంతా కూడా చెప్పేది సుప్రీంకోర్టే. అందుకే దిస్ ఆన్సర్ ఈస్ సుప్రీంకోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్. What does the term fraternity in the preamble of Indian Constitution denote? ప్రియాంబుల్లో ఉన్న ఫ్రాటర్నిటీ అనే వర్డ్ అనేది ఏం మెన్షన్ చేస్తుంది? అసలు ప్రియాంబుల్లో మనకి ఏమేమి మెన్షన్ చేసి ఉంటాయమ్మా? జనరల్గా ప్రియాంబుల్లోని ఏమేమి మెన్షన్ చేసి ఉంటాయంటే, ఒకటి సోర్స్ అంటే ఏంటి? ఎక్కడ నుండి దీనికి పవర్ అనేది వస్తుంది? పీపుల్ నుండి, ఎందుకంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ తర్వాత నేచర్, ఇండియా తాలూకా స్టేట్ తాలూకా నేచర్ అనేది ఎలాగా? సో అదే సోవరెంటీ, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అనేది మనకు మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ తర్వాత ఆబ్జెక్టివ్స్, ఈ ఆబ్జెక్టివ్స్లోని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఏంటని? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, టు ప్రమోట్, ఇవన్నీ టు ప్రమోట్ ఫ్రాటర్నిటీ. సో ఇవంతా కూడాను ఫ్రాటర్నిటీ. అయితే దేనికోసం అంట? యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఇక్కడ మీకు అర్థమైపోతుంది. యూనిటీ అంటే అర్థం ఏంటి? అందరూ కలిపికట్టుగా ఉండాలి. ఒక్కటిగా ఎప్పుడు ఉండగలం? ఎప్పుడైతే మనకి ఫ్రాటర్నిటీ అనేది ఉంటుందో అప్పుడే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అచీవ్ చేయగలం. అయితే ఒకటిగా ఎప్పుడు ఉంటామమ్మా? మనకి సొంత వాళ్ళము అనే రిలేషన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే యూనిటీ అనేది అచీవ్ చేయగలం. అందుకే ఫ్రాటర్నిటీ అంటే ఏంటి? బ్రదర్హుడ్ ఫీలింగ్ అనమాట. అదే మనం తెలుగులో అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు ఎట్సెట్రా అంటాం కదా, ఆ బ్రదర్హుడ్ ఫీలింగ్. వాళ్ళు వేరు, మనం వేరు, వాడు ఆ కులం, వీడు ఈ రిలీజియన్, వీడు ఈ మతం, ఇలా కాకుండా అందరూ ఒక్కటే, అందరూ ఇండియన్స్ అనే ఫీలింగ్ని, ఈ బ్రదర్హుడ్ ఫీలింగ్ని ఫ్రాటర్నిటీ అంటాం అనమాట. సో ఇప్పుడు నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ లాస్ట్ థింగ్, ఇంకొక ఫైనల్ థింగ్ ఏం మెన్షన్ చేసింది? డేట్ ఆఫ్ అడాప్షన్. సో డేట్ ఆఫ్ అడాప్షన్ ఎప్పుడమ్మా? 26th November 1949 అని ప్రియాంబుల్లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఈ 4 థింగ్స్ ప్రియాంబుల్లో మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ ఇంకొకటి పాలిటీకి వచ్చేసరికి ఇంపార్టెంట్, ప్రియాంబుల్ మీద డెఫినెట్గా క్వశ్చన్ అడిగే స్కోప్ అనేది ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఒక 3 to 5 క్వశ్చన్స్ అనేవి పాలిటీ మీద పెడుతున్నారు. సో ట్రై టు గెట్ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ దిస్. ఈ సిరీస్ నుండి మీరు ఈ క్వశ్చన్స్ అనేవి క్లియర్ చేసేలాగా చూసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మనకు అర్థం ఏంటమ్మా? స్టేట్హుడ్ కాదు అంటే సెపరేట్ స్టేట్ అలాంటి ఫీలింగ్ కాదు కదా. లైవ్లీహుడ్, బ్రతుకు తెరువు అస్సలే కాదు. అఫెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ లవ్, కేరింగ్ అండ్ ఆల్. సో బ్రదర్హుడ్ అంటే మనం ఒకటే, బ్రదర్ అండ్ సిస్టర్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ని మనం బ్రదర్హుడ్ ఫీలింగ్ అంటాం. ఒక్కటే అన్న ఫీలింగే ఈ ఫ్రాటర్నిటీ. సో ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్స్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ హిట్ ఏ లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ పియర్స్. వై? బికాస్ షేరింగ్ ఈజ్ caring. And comment
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ అదర్వైజ్ మీకు ఇంకా ఏమైనా మీరు మా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇవన్నీ కూడా నేను ఇంకా మీకు ఎలా హెల్ప్ చేయగలను అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఆల్సో ప్లీజ్ కామెంట్ అబౌట్ దిస్ వీడియో. మీకు ఇది ఒకవేళ ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇంకా నేను కవర్ చేయడానికి ఐ విల్ ట్రై టు కవర్ మోర్ థింగ్స్. ఓకే, అండ్ స్ప్రెడ్ ద నాలెడ్జ్. ఎప్పుడూ కూడా నాలెడ్జ్ మీ దగ్గర ఉంచేసుకుంటే గుర్తుపెట్టుకుంటమ్మా లావ్ అయిపోతారు. సో అందుకే ట్రై టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో డూ మెన్షన్ ద సేమ్ థింగ్ ఇన్ ది కామెంట్ బాక్సెస్. I hope you like this video. Please do share the happiness and take care, students.